హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పాపకి ఇయర్ రింగ్స్ తీసుకుందామని లలితా జ్యువెలరీకి అయితే వచ్చాను. మా దగ్గరలో అయితే నర్సరాపేటలో ఉంది లలితా జ్యువెలరీ. అంటే అమ్మ వాళ్ళ ఊరు నుంచి వినుకోడి నుంచి నర్సరాపేటలో ఉంది, గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది. నర్సరాపేట దగ్గర అనేసి అక్కడికి వచ్చాను. ఒక 2-3 జతలు అయితే చూశాను. ఒక 3 సంవత్సరాల క్రితం వరకు కూడా నాకు గోల్డ్ ఎలా కొనుక్కోవాలి, ఎలా చూసుకోవాలి, 22 క్యారెట్స్ అంటే ఏంటి, 24 క్యారెట్స్ అంటే ఏంటి, 18 క్యారెట్స్ అంటే ఏంటి, ఇవి అసలు ఏమీ తెలియదు. ఇవి కూడా నేను ఎప్పుడైతే గోల్డ్ కొనాలనుకున్నానో అప్పటి నుంచి గోల్డ్ గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాను. ఎలా తీసుకోవాలి, 22 క్యారెట్స్ అయితేనే ఆర్నమెంట్ వస్తుంది, 24 క్యారెట్స్లో ఆర్నమెంట్స్ రావు, ఓన్లీ కాయిన్స్ కానీ అలా ఉంటుంది, 24 అంటే ప్యూర్ గోల్డ్, అలా ఇవి కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసే నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఒక మంచి గ్రిప్ అయితే ఉంది గోల్డ్ కొనేటప్పుడు. ఎప్పుడైనా గోల్డ్ కొనేటప్పుడు అప్పుడు ప్రజెంట్ ఏ మోడల్ ఉందో ఆ మోడల్ తీసుకోకుండా అది ఎప్పుడు వేసుకున్నా కానీ ఎవర్ గ్రీన్లా ఉండాలి. అంటే కొన్ని రోజుల తర్వాత ఆ మోడల్ నడిచిపోయింది అన్నట్టు ఉండకూడదు. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అమౌంట్ అప్పుడు కొంచెం అలా దాచుకొనే కదా గోల్డ్ తీసుకునేది. ఒకసారి తీసుకున్నాక మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేయాలంటే దాని వాల్యూ పడిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడు తీసుకున్నా అది ట్రెండింగ్గానే ఉండేలా చూసి తీసుకోవాలని అనుకుంటాను. అక్క కూడా గోల్డ్ కొనేటప్పుడు నా కోసం వెయిట్ చేస్తుంది. ఒకవేళ నేను లేని పరిస్థితులు అయితే, అంటే నేను ఎక్కడ నుండి రాలేని పరిస్థితులు అయితే నాకు వీడియో కాల్స్ చేసి తను ఏమేమి తీసుకుంటుందో అవన్నీ చూపిస్తుంది అనమాట. నేను గోల్డ్ షాపింగ్కి అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వను. డిజైన్ విషయంలో కానీ లేకపోతే వాటి వెయిట్ విషయంలో కానీ. ఒకవేళ కొంచెం నచ్చి కొంచెం నచ్చకపోయినా నేనైతే వద్దక్క అని చెప్పేస్తాను. కావాలంటే 10 షాపులు తిరుగుదాం కానీ కాంప్రమైజ్ అయితే మనం గోల్డ్ తీసుకోవద్దని చెప్తాను. ఎందుకంటే మనం చాలా రేరుగా చాలా డబ్బులు దాచిపెట్టుకొని మనం కొనాలి అనుకున్నప్పుడల్లా కొనలేనిది ఏంటిది, మన మిడిల్ క్లాస్ వాళ్ళకి గోల్డే కదా. ఒక గోల్డ్ కొనాలంటే మనం చాలా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అందుకనేసి చూసి తీసుకోవాలి. పర్లేదు 2-3 రోజులు తిరిగినా కానీ మనకు సాటిస్ఫాక్షన్ ఉన్న డిజైన్ తీసుకోవడమే బెటర్. మనం షాప్కి వెళ్ళే ముందే అనుకోవాలి మనం ఏ ఐటమ్స్ చూడాలనుకుంటున్నాము, ఎలాగ చూడాలనుకుంటున్నాం, డిజైన్ ఒక ఐడియా ఉంటుంది కదా మనకి. అలాగా మనకి లైట్ వెయిట్లో ఎక్కువగా కనిపించాలా ఇలాగా చూసుకొని మన ప్రిఫరెన్స్ ఏంటో అవి ముందు చూసుకోవాలి. తర్వాత నేను ఒక స్కీమ్ కూడా కట్టాను. స్కీమ్ కట్టడం వల్ల పెద్ద మిగిలిపోతుందని ఏం కాదు. మనం ప్రతిసారి గోల్డ్ కొనాలంటే ఏదో ఒక అవసరం గుర్తొచ్చి దానికి అమౌంట్ పెట్టేస్తాం. ఇలా స్కీమ్స్ ఏమైనా పెట్టుకున్నాం అనుకోండి, ఆ కట్టిన అమౌంటే కాకుండా ఇప్పుడు ఎటు కొంటున్నాం కదా తీసుకునేదో ఇంకొంచెం మంచిది తీసుకుందామని ఇంకొంచెం అమౌంట్ దాచిపెట్టుకొని తీసుకున్నప్పుడు ఏదో ఒక వస్తువు అయితే మనకు వచ్చేస్తుంది కదా అనేసి స్కీమ్స్ అయితే కడతాను. అక్క కూడా స్కీమ్ కట్టింది. లాస్ట్ టైం కూడా నేను అక్క ఇద్దాం స్కీమ్ కట్టి అక్క బ్యాంగిల్స్ తీసుకుంటే నేను బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. ఇలాగా ప్లాన్ చేసుకుంటాం అనమాట మేము గోల్డ్ తీసుకునేటప్పుడు. నాకు అక్కకి నీది సపరేట్ నాకు సపరేట్ అనే ఉండదండి. మా ఇద్దరు గోల్డ్ ఇద్దరం షేర్ చేసుకుంటాం. కానీ ఇది నీది ఇది నాది అనేది అసలు మా ఇద్దరికి ఉండదు. నేను ఎప్పుడైనా చూపిస్తానండి మా లైట్ వెయిట్లో ఉన్న గోల్డ్ కలెక్షన్ అంతా. ప్రతిసారి నేను వచ్చినప్పుడు నాకు నచ్చినవి అవి అక్కవో నావో ఏవైనా సరే నేను తీసుకువెళ్తాను. ఇక్కడైతే నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇవేంటంటే డిటాచబుల్ అనమాట. ముందు నేను స్టోన్లో చూశాను కదా, అవి నాకు బాగా నచ్చినాయి. అన్నీ 1.5 గ్రామ్ లోపల అండి, చాలా బాగున్నాయి చూడడానికైతే. పాపకైతే ఇవి బెస్ట్ అని ఇవి తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసరికి 7200 పడింది. వెయిట్ వచ్చేసరికి 1 గ్రామ్ 90 మిల్లీగ్రామ్ ఉంది. వేస్టేజ్ 11% ఉంది. స్టోన్ ఉన్నాయి కదా వాటికైతే 12% వేస్టేజ్ ఉంది. ఇవైతే డిటాచబుల్ కదా, కావాల్సినప్పుడు పెట్టవచ్చు. ఎప్పుడైనా అకేషనల్గా అయితే మన కింద హ్యాంగింగ్ కూడా యాడ్ చేయొచ్చు. స్కూల్కి వెళ్ళిపోతే స్టడ్స్ పెట్టవచ్చు అనేసి అవి తీసుకున్నాను. నెక్స్ట్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు చంపచవరాలు తీసుకోవాలని ఉంది. అందుకనేసి ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ, మనం ఒకసారి చెక్ చేస్తే ఎంత వెయిట్లో ఏమేమి డిజైన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏమేమి నడుస్తున్నాయని అర్థమవుతాయి కదా అనేసి చూశాను. నాకైతే ఈ పర్ల్స్ హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా అవి చాలా బాగా నచ్చినాయి. జస్ట్ 11 గ్రామ్స్లోనే చక్కగా బాగా హెవీగా కనిపిస్తున్నాయి కదా, అవి బాగా నచ్చినాయి. నెక్స్ట్ అలాగే రింగ్స్ చూద్దామనేసి రింగ్స్ ఏమైనా నచ్చితే తీసుకొని ఆఫర్ ఇచ్చారు హస్బెండ్ అనమాట. అది కూడా లైట్ వెయిట్లో 15,000 మించకూడదని చెప్పారు. సరే ఇదే ఛాన్స్ అని ఒక రింగ్ తీసుకుందామని చూస్తే నా సైజుకు తగ్గట్టుగా రింగ్సే దొరకట్లేదు. నా సైజ్ వచ్చేసరికి 8 కానీ 9 కానీ సరిపోతుంది. ఆ 2 సైజుల్లో ఓన్లీ 2 రింగ్సే ఉన్నాయి. ఆ 2 రింగ్స్ డిజైన్స్ మా దగ్గర ఉన్నాయి. ఇంకసారి ఉన్న డిజైన్స్ ఎందుకు తీసుకోవాలి అనేసి వదిలేసాం. నెక్స్ట్ ఎప్పుడైనా చూడొచ్చులని ఆఫర్ మిస్ అయిపోయానబ్బా. ఇంటికి వచ్చేసరికి అమ్మ చక్కగా బోటీ కూర, చేపల పులుసు, వేడివేడిగా దోశలు, రైస్ అవన్నీ చేసి పెట్టింది. దోశలు మాకు నాన్ వెజ్లో ఇష్టం అనేసి దోశలు కూడా వేసి పెట్టింది అనమాట. చక్కగా అయితే భోజనం చేసి వచ్చాం. అప్పటికి 2-2:30 అయింది. అందరు తినేస్తారు. మేము ఎవరైతే షాపింగ్కి వెళ్ళామో వాళ్ళు వచ్చేసి మళ్ళీ తింటున్నాం అనమాట. ఈలోపు అన్న పిల్లలందరినీ బయటికి తీసుకెళ్ళి వాళ్ళని ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పి వాళ్ళకి కావాల్సినన్ని కొని తీసుకొని వచ్చాడు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా, పిల్లలకు కావాల్సినన్ని కొనిచ్చాక వాళ్ళకి తెలియకుండా అన్న సపరేట్గా జెమ్స్ కొనుక్కొచ్చాడు. వీళ్ళందరూ తినడం అయిపోయాక అవి చూయించి నేనే చెప్పినట్టు ఎవరైతే చేస్తారో వాళ్ళకి నేను ఇవి ఇస్తా అని చెప్తారనమాట. పాపం అప్పుడు పిల్లలు అన్న ఏది చెప్తే అది చేస్తుంటారు.
అదే आपको 3 दूंगा पूरा पूरा दूंगा और एक बार सॉरी भी बोलो सॉरी बोले तो दूंगा सॉरी क्या सॉरी बोले तो आपको 3 दूंगा सॉरी बोलो और एक बॉटल भी दे ऊपर ऊपर करो अभी बोलो ప్రతిసారి ఇంతే గోల అన్న పిల్లలకి. అన్న ఇంట్లో ఉన్నారంటే పిల్లలు అసలు కుదురుగా ఉండరు. ఇలా ఏవో గేమ్స్ ఆడుతూనే ఉంటారు. అది కొంచెం సేపు నడిచాక వాళ్ళు గుంజీలు తీయడం, తర్వాత జేమ్స్ తీసుకోవడం ఇవన్నీ జరిగాక మళ్ళీ ఇప్పుడు ఇంకో గేమ్ స్టార్ట్ చేశారు. డే అసలు ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుందో కూడా తెలియదు. మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అన్న ఒక వర్డ్ చెప్తాడు. ఆ వర్డ్ వచ్చేసరికి వీళ్ళు సైగ చేసి మాకు చూపిస్తారనమాట. ఆ తర్వాత అది మేము కనుక్కోవాలి. ఇక్కడైతే పిచ్ ఆఫ్ ఫన్ క్రియేట్ అవుతుంది అసలుకి. आकाश ब्लू కాదు ఏనది అమావాస్య రోజా చెప్పు రాత్రి కూడా దెయ్యం వచ్చిందా ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలాగ ఏదో ఒక వార్డ్ అన్న చెప్తుంటారు. వాళ్ళు యాక్షన్ చేసి మాకు చూపిస్తే మేము దాన్ని చెప్పాలన్నమాట. ఇలా గంటలు అయితే కూర్చుండిపోతాం. ప్రతిసారి మోనాకి చెప్తుంటారు ఏదో ఒక వార్డు. దానికి ఏంటంటే తెలుగు సగం అర్థమే సగం అర్థం కాదు. అందుకని దాన్ని చేసే యాక్షన్ అంతా భలే క్యూట్ అనిపిస్తుంది. అందుకనేసి మోనాకి ఎక్కువ వార్డ్స్ చెప్పిస్తుంటాం మేము అన్నతో. అన్న ఏదో ఒకటి ఫన్నీగా వార్డ్స్ చెప్తాడు. దానికోసమని వీళ్ళు అల్లాడిపోతుంటారు. ఆ సైకిల్ చేయలేక మధ్యలో మిస్టేక్ చేస్తే వెనక నుంచి ఒకటి వేస్తారనమాట. ఓన్లీ సైకిల్ మాత్రమే చేయాలి, హింట్స్ ఇవ్వకూడదు. ఎవరైనా ఇల్లు కట్టించుకుంటే కంఫర్ట్స్కి తగ్గట్టు కట్టించుకుంటారు కదా. కానీ మేము మాత్రం అమ్మ వాళ్ళు ఇంట్లో జనాలను బట్టి ఇల్లు కట్టించుకున్నారు. మేము హాల్ అయితే చాలా పెద్దదిగా కట్టించుకున్నాం. ఎందుకంటే మేము ఒకళ్ళం ఒక చోట అలా ఉన్నాం. ఉంటే మాత్రం అందరం ఒకే చోట బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టు అందరం ఒకే చోట ఉంటాం. పాప అమ్మ నాన్న ఎక్కువసేపు కూర్చోకపోయినా వాళ్ళు కూడా మంచాలు తెచ్చుకొని అక్కడ వేసుకొని అక్కడే పడుకొని మమ్మల్ని చూస్తూ ఉంటారు, కానీ వెళ్ళి పడుకోరు. ఇక్కడేమో వీడియో కాల్స్లో తమ్ముళ్ళకి కూడా చేసి చూపిస్తున్నాం అనమాట. వాళ్ళు పెళ్ళి అయిపోగానే మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు మిస్ అవ్వకూడదు కదా ఈ ఫన్. వాళ్ళు క్లాస్ రూమ్స్లో ఉన్నా సరే మేము వీడియో తీసి అన్న పంపించాలి, లేకపోతే వాళ్ళు ఖాళీగా ఉంటే ఇలా వీడియో కాల్ చేసి పిల్లల్ని మమ్మల్ని వాళ్ళు చేసి అల్లరిని చూస్తూ ఉంటారు. ఇంకా మా గోళ్ళకైతే ఫుల్ స్టాప్ అనేది ఉండదు. ఇలా చూస్తుండగానే ఈవినింగ్ అయిపోయింది. అక్క వాళ్ళు ఇక్కడ ప్లేస్ తీసుకున్నారు. నెక్స్ట్ డే దాని రిజిస్ట్రేషన్ ఉందన్నమాట. ఆ ప్లేస్ మేము అసలు చూడలేదని ఆ ప్లేస్ దగ్గరికి వెళ్దాం. అక్కడ వెదర్ కూడా ప్లెజెంట్గా ఉంటుంది, పిల్లలు కొంచెం సేపు ఆడుకుంటారు అనేసి రెడీ అయి ఉన్నాము. ఇక్కడైతే బైక్స్ కోసం వెయిటింగ్. బైక్స్ రాగానే ఇంకా వెళ్ళిపోవడమే. నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు ఏదో ఒకటి తింటూనే ఉంటాను, వాళ్ళు పెడుతూనే ఉంటారు ఇక్కడన్నా కొంచెం లావ్ అని. ఇది అయితే అక్క వాళ్ళు తీసుకున్న ప్లేస్. చాలా బాగుందండి ప్లేస్ అయితే. ఇప్పుడు అంతా సిటీ అవుట్స్కట్స్లోనే చూస్తున్నారు కదా. వీళ్ళేం అక్కడ ఉండడానికి కాదు, జస్ట్ మళ్ళీ దాన్ని సెల్ చేసేస్తారు. ఇది చూపిస్తున్నదంతా అక్క వాళ్ళ ప్లేస్ అనమాట. ఆ ఎల్లో కలర్ రాళ్ళు ఉన్నాయి కదా అక్కడ వరకు. చుట్టూ వెదర్ చూసారు ఎంత బాగుందో, పొలాలు కొండలు, అలాగే చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. ఇల్లు కట్టుకుంటే ఇలాంటి ప్లేసుల్లో కట్టుకోవాలన్నంత బాగుంది. చాలా బాగుంది అక్క వాళ్ళ ప్లేస్ అయితే. ఇంతకీ ఒక్కసారి కూడా అక్క వాళ్ళ హస్బెండ్ని అంటే మా బావగారిని చూపించలేదు కదా. ఆయన ఫారెన్లో ఉంటారండి, సౌత్ ఆఫ్రికాలో. అక్కడ వర్క్ చేస్తుంటారు. అక్క ఇక్కడ ఉంటుంది. ఈ పనులన్నీ అన్న వాళ్ళే చూసుకుంటారు. ఏమన్నా ప్లేసెస్ కానీ అక్కకు సంబంధించిన ఏ వర్క్స్ అయినా ఇంకా అన్నయ్య వాళ్ళు చూసుకుంటారు. బావ ఫారెన్లో ఉంటారు, ఇయర్కి ఒకసారి వస్తుంటారు అనమాట. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇలాంటి ప్లేసుల్లో కట్టుకోవాలి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇది సిటీకి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అంటే వినుకొండకు ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈవినింగ్ అయ్యాక చూడండి ఆ ప్లేస్ ఎంత ప్లెజెంట్గా కనిపిస్తుందో. నిజంగా ఇప్పుడు అక్కడ చుట్టుపక్కలంతా ఇల్లులు కట్టేసుకుంటున్నారు, ఎందుకంటే ఇప్పుడు అంత ప్రశాంతంగా ఉండే ప్లేసులు కావాలనుకుంటున్నారు కదా. సిటీ అయితే గోల డస్ట్ ఇదంతా ఉంటుంది, కానీ ఇలా అవుట్కట్స్లో అయితే
చాలా ప్లెజెంట్గా ఉంటుంది. జస్ట్ కాకపోతే సిటీ కొంచెం దూరంలో ఉంటుందనే కానీ ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఇలాంటి ప్లేస్లే బెటర్ అనిపిస్తుంది ఇప్పుడైతే ప్రెజెంట్ ఇల్లు కట్టుకోవడానికి. ఈ ప్లేస్ పక్కనే వెంచర్ లేస్ అయితే విల్లాలు డాబాలు కట్టేస్తున్నారు. చాలా బాగుంది. నాన్న అయితే ఆ ప్లేస్ గురించి అంతా చెప్తున్నారు. నాన్న వాళ్ళు చిన్నప్పుడు అవన్నీ పిచ్చి చెట్లు ఉండేవి, ఇటువైపు రావడానికి జనాలు భయపడేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్లేస్ చూడండి ఎంత డెవలప్ అయిపోయిందని నాన్న మాకు చూపిస్తూ ఉన్నారనమాట. ఇదంతా మొత్తం అడవిలా ఉండేది, భయపడేవాళ్ళు జనాలని. ఇంకా అదంతా అయిపోయేసరికి నైట్ అయిపోయింది. నాన్న ఇంటికి పంపించేసేసి మళ్ళీ మేమంతా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళలేదండి, రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నాం. పానీపూరి బండ్లని, సమోసాలని, బజ్జీలని తింటా టైంపాస్ చేసాము. ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయిపోయి కొంచెం భోజనం చేశాక పిల్లలందరినీ పడుకోమని వరుసగా పక్కలేస్తే అంటే దుప్పట్లన్నీ వేస్తే వాళ్ళ అన్నను చూడగానే మళ్ళీ ఆ దుప్పట్లన్నీ చూడండి ఎలా చేసేసారు. అవేవో చిందర బందర చేసేసి మళ్ళీ అన్న పక్కకు వచ్చి చేరారు. వరుసగా నీట్గా వేసేసింది అమ్మ అందరిని, ఇంక పడుకోండి చాలా టైం అయిపోయిందని. ఇంక మళ్ళీ గోల స్టార్ట్ చేశారు. ఈ గోల అయిపోయేసరికి 1 2 ఇంకా చెప్పలేమన్నమాట. ఇంక నాన్ స్టాప్ వాళ్ళకి అల్లిపో వచ్చేసి ఎక్కడో వాళ్ళు అక్కడ పడుకుంటే తప్పితే ఇంక ఈ గోల అనేది ఆగదనమాట. ఇక్కడ వదిన కూడా పిల్లలా కలిసిపోయి అన్నతో కలిసి ఆడుతుంది. వీళ్ళైతే దుప్పట్లన్నీ చూడండి ఎలా చేస్తారు. మా అమ్మ అంటుంది రేపు నేను ఉతుక్కునేసరికి నా పని అయిపోతుంది వీటన్నిటిని అనేసి. నేనేమో ఇక్కడ మా అమ్మ మధ్యాహ్నం ఫిష్ ఫ్రై కూడా చేసిందంట. అది ప్రేమతో నాకు ఇప్పుడు ఇస్తుంది తినమనేసి. అయితే ఆఫ్టర్నూన్ అయితే బోటి అవన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఒకేసారి తినలేమనేసి మళ్ళీ చిన్న కూతురు కోసం స్పెషల్గా తీసి పెడుతుంది అనమాట. నాన్న అప్పటికే పడుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళు గోల వినిపించి ఆయన మళ్ళీ లేచి వచ్చారు. మళ్ళీ కొంచెంసేపు చూసుకొని వెళ్దామనేసి. అలాగా మమ్మల్ని చూసుకొని వాళ్ళు మురిసిపోతూ ఉంటారు. మేము ఈ జ్ఞాపకాలతో మళ్ళీ వచ్చే వరకు వీటన్నిటిని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. వదిన కూడా పిల్లలతో పిల్లల్లా కలిసిపోయి అన్నతో ఆటలాడుతుంది. ఎక్కడ లేని ఆటలన్నీ ఆడుతూనే ఉంటారు. అసలు వాటికి పేర్లు కూడా ఉండవు. నైట్ 2, 3 అయ్యే వరకు ఈ ఆటలు అయితే అసలు ఆగవు. వాళ్ళు అలిపొచ్చే వరకు అలసిపోయేంత వరకు ఆడుతూనే ఉంటారు. ఇంకా అలసిపోయాక ఎక్కడ వాళ్ళు అక్కడ నిద్రపోతే మళ్ళీ అందరిని సెట్ చేసి దుప్పట్లు అవన్నీ కప్పేసి పడుకోబెట్టేస్తాము. ఇలాగైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.